ఎక్కడికైనా సరే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి ఒక వెళ్ళే పరిస్థితి వస్తే మాత్రం హడావుడి అంగులు ఏర్పాట్లు అవన్నీ ఉంటాయి. ప్రజెంట్ ఈ రోజు ఒక అద్భుతమే జరిగిందని చెప్పొచ్చు. ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిందని చెప్పుకోవచ్చు. ఆయనే వినాయక నిమజ్జనాలకి సాదాసీదాగా సామాన్యుల్లాగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల యొక్క ఆనందాలు సంతోషాన్ని అతను నేరుగా చూడడం జరిగింది. ఇక చూడండి, అందరితో కూడా హాయిగా చేతి ఊపుకుంటూ సంతోషంగా రావడం జరిగింది. అట్లా కేవలం ఒక మూడు వాహనాలతోని జనంలోకి రావడం జరిగింది. జనం కూడా అసలు సీఎం వచ్చిండా రాలేదా అని ఒకేసారి చూసుకుంటూ షాక్ అవుతున్నారు. అసలు సీఎం కూడా వచ్చే హడావుడి కూడా ఏం లేకుండా మాత్రమే కనిపిస్తుంది మనకు. ఇగో ఇక్కడ ఈ వీడియోలో ఒక డోర్ తీసుకొని బయటకు రావడం జరిగింది. అందరితో సంతోషంగా హ్యాపీగా చేతులు ఊపుతూ నమస్కరిస్తూ ముందుకు కదలడం అనేది జరిగింది. ఇక్కడి నుంచి కారులో దిగాడు. దిగిన తర్వాత ఇక్కడ ఆ బాబు ఉన్న ఆ అమ్మ ఒకేసారి చూసి షాక్ అయ్యాడు. వాళ్ళకి చేతి కలిపాడు. ఆయన కూడా చాలా సంతోషంగా జనం దగ్గరికి హాయిగా వెళ్ళిపోయాడు. అందరికి నమస్కారం పెడుతున్నాడు. అందరిని చూస్తున్నారు. అందరు ఒకేసారి ఇక్కడ జనాలు అక్కడ జనాలు అటు సైడ్ ఉన్న వెనుకనున్న జనాలు కూడా ఒకేసారి కూడా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఇక్కడ ఒక సామాన్యుని వల్లే జనంలోకి ఒక సామాన్యులాగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక్కడైతే ఇక మొత్తం జన సముద్రంలో కలిసిపోయి అందరితోనూ కూడా మమేకమైపోయాడు. ఎక్కడ హడావుడి ఒక సీఎం వచ్చిండని హడావుడి కానీ ఏది కానీ ఏం చేయకుండా సింపుల్ గా ఆ గణేష్ ఉత్సవంలో చాలా సంతోషంగా హాయిగా వెళ్ళిపోయాడు. అందరిని పలకరిస్తూ ఎలాంటి ఏదో పెద్ద నేను ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని, నేను ఒక పెద్ద అధిపతిని, నేను రాగానే హర్షధ్వానాలు చేయాలి, రోడ్ అంతా క్లీన్ చేయాలి అన్న హడావుడి ఏం చేయకుండా జనంలో ఒక సామాన్యుని వలె, నేను కూడా ఒక సాధారణ వ్యక్తి వలె ఈజీగా వెళ్ళాడు. ఒక సింప్లిసిటీగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా సింప్లిసిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. నేను ఎందుకంటే చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో తను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన ఎక్కువగా సాదాసీదాగా గడపడానికే జనం దగ్గరికి పోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. మొన్న ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశానికి కూడా ఆ గృహప్రవేశం చేసి కూడా ఆ ఇంటి ఇల్లారితో కూడా అదే ఇంట్లో కూర్చొని భోజనం కూడా చేసిండు. ఇట్లా ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణమైన మనిషి, ఒక ముఖ్యమంత్రి అంటే సాధారణమైన మనిషి, ప్రజలకు సేవకుడు లాగానే పని చేయాలనే ఒక భావన మాత్రం ఒక ఈ సీఎం దగ్గరనే మనకు కనిపిస్తుంది. మిగతా రాష్ట్రం చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఇంత సాధారణంగా సాదాసీదాగా జనంలోకి పోయే నాయకుల్లో రేవంత్ రెడ్డి గారు ప్రముఖుడు అని చెప్పుకోవచ్చు.